హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇటీవల కాలంలో యాసంగి పంట పెట్టుబడి సాయం సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే అందిస్తున్నారు కదా. అయితే వాస్తవానికి రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది, ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, ఇందుకు సంబంధించి నిధులు సరిపడే ఉన్నాయా లేదా, దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక కొత్త అప్డేట్స్ కూడా రావడం జరిగింది అనమాట. అవి ఏంటంటే రైతులందరికీ మరో గురును చెప్పడం జరిగిందన్నమాట రేవంత్ రెడ్డి సర్కారు. సో ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇటీవల కాలంలో వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి 6,000 రూపాయలు అయితే జమ చేయడం జరిగింది కదా. అంటే 9 రోజుల్లోనే దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఇలా జమ చేయడం అయితే జరిగింది వాస్తవానికి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే యాసంగి సీజన్ అంటే ఇప్పటికే మనకు పిఎం కిసాన్ పైసలు అనేది జమ అయ్యే టైంకు అదేవిధంగా మరొక నెల ఇప్పుడు డిసెంబర్ అనేది చివరికి అయితే రావడం జరిగింది. వాస్తవానికి ఏదైతే మనకు ఇవ్వాల్సి అయితే ఉండే అన్నమాట రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి, అది చూద్దామండి. తెలంగాణలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఎందుకంటే గత వానాకాలం సీజన్ సంబంధించిన అనుభవాలను పరిగణలోకి తీసుకుంటూ రైతులకు సమస్యలన్నింటినీ చెక్ పెట్టే విధానం కొత్తగా తెస్తున్నారనమాట. యూరియా బస్తులకు సంబంధించి దొరకక లైన్లో నిలబడి నానా అవస్థలు పడ్డ వైరం తెలంగాణ రాష్ట్రంలో కనిపించింది. కాబట్టి యూరియా కోసం ఎరువుల దుకాణాల్లో సహకార సంఘాల చుట్టూ తిరగాల్సిన రైతాంగం పని లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలికింది. రైతుల కోసం ఇంటి నుంచే డైరెక్ట్ వారికి సంబంధించిన యూరియాను బుక్ చేసుకునే విధానంగా ఒక కొత్త మొబైల్ యాప్ను ఈ నెల 20 అంటే మనకు రేపు అనగా ఈరోజు ముఖ్యంగా ప్రారంభించబోతున్నారు అనమాట. ఇందుకు సంబంధించి ముఖ్యంగా యూరియా పంపిణీ మరింత పారదర్శకత, గతంలో అనుభవాలు దృష్టిలో పెట్టుకొని అంటే పక్కదారి పట్టకుండా అవినీతి జరగకుండా సో ఇందుకు సంబంధించి యూరియా లభించే విధంగా బుకింగ్ విధానం తీసుకొచ్చింది. ప్రస్తుతం పత్తి పంట సాగు చేసిన అన్నదాతలు దాన్ని విక్రయించుకునేందుకు కబాస్ కిసాబ్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లుగానే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని యూరియాను ముందస్తుగా యాప్లో నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అందులో భాగంగా రైతులకు యూరియా ఒకేసారి కాకుండా పలు విడతల వారీగా సరఫరా చేయనున్నారు. 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు 2 విడతల్లో, 5 నుంచి 20 ఎకరాలు ఉన్న రైతులకు 3 విడతల్లో, ఇలా మొత్తం 20 ఎకరాలు ఆ పైన ఉన్న రైతులకు 4 విడతలు అయితే ప్రభుత్వం అందజేస్తుంది అనమాట. రైతులకు సంబంధించి తీసుకొచ్చిన యాప్ పట్టాదారు పాస్ పుస్తకం నంబరు నమోదు చేయగానే లింక్ అయిన ఫోన్ నెంబర్కు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. 1 టైం సాగు చేస్తున్న విస్తీర్ణం, ఎలాంటి పంట వేస్తారు ఏంటి, అందులో అయితే డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో ఇక స్లాట్ బుక్ చేసిన మనకి ఎంత అంటే దాదాపు 2 రోజుల సమయంలో మనకు ఏదైతే ఆ స్లాట్ బుకింగ్ అయితే ఉంటుందన్నమాట, వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో ఇక మిగతా వారు అలా తీసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదనమాట. అయితే దీనిలో వచ్చేసి అత్యంత పారదర్శకత ఉండే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. మొదట వచ్చేసి నిజమైన లబ్ధిదారులకు, తర్వాత కౌలు రైతులకు ఏదైతే రైతు ఉన్నారో ఆ రైతుకు సంబంధించి పట్టా పాస్ పుస్తకం నెంబర్ ఎంటర్ చేస్తేనే ఇలా వస్తుంది. ఎందుకంటే రైతులకు సంబంధించి యూరియా అనేది కొద్దిగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రైతులకు ఈ వార్త తెలిస్తే ఎగిరిగంతిస్తారనమాట. కూర్చున్న చోట లక్షలు సంపాదించేటువంటి ఆదాయం అన్నమాట. ఎలాగంటే దీనికి సంబంధించి పంటల సాగుతో పాటు గ్రీన్ ఎనర్జీ కూడా రైతులకు ఆదాయం ప్రభుత్వం ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుమ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రైతు పొలాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి శ్రీకారం చుట్టారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే దాదాపు 1,450 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి రిడ్కో అంటే ఆచరణకు సాధ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కాంలకు అమ్మి దీర్ఘకాలిక స్థిర ఆదాయం పొందవచ్చు అని చెప్తున్నారు. ఇక రైతులతోనే ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు చెప్తున్నారు అనమాట. బ్యాంకుల నుంచి రుణాలు కేంద్రం ద్వారా కూడా అందిస్తున్నారు. కేవలం రైతులకు 15 నుంచి 20% మార్జిన్ మనీ చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తం బ్యాంకు రుణం అయితే అందిస్తున్నారు. సాధారణంగా బ్యాంకులో రుణం 9% వడ్డీ ఉండగా ఇందుకోసం 3% వడ్డీ సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఇక రుణం తీసుకున్నటువంటి రైతులకు భూమి బ్యాంకుగా పేరిట మార్టిగేజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. 25 ఏళ్ల పాటు స్థిర ఆదాయం అయితే రానుందన్నమాట. ఇందుకు సంబంధించి యూనిట్కి 3.13 రూపాయల చొప్పున అయితే డిస్కౌంట్లు ప్రతి యూనిట్కి అయితే అందిస్తూ ఉంటారనమాట. ఒక సోలార్ మెగా ప్లాంట్ ద్వారా ఏడాదికి సుమారు 16.5 లక్షల యూనిట్ల విద్యుత్ అయితే ఉత్పత్తి అయితే జరుగుతుందన్నమాట. ఇక దీని ద్వారా వచ్చేసి రైతు ఖాతాల్లో ఏడాదికి 52 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అయితే వేస్తున్నారు. ఖర్చులు పోయినా లాభం దాదాపు 10 లక్షల వరకు అయితే రైతు నికరంగా 40 లక్షల పైగా ఆదాయం మిగులుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారనమాట. గ్రీన్ ఎనర్జీ సంబంధించి లక్ష్యానికి సంబంధించి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారికంగా ప్రభుత్వం ఎక్కడ కూడా
ప్రకటన అయితే చేయలేదు. కానీ ఇటీవల కాలంలో ఏం చేశారంటే రైతులకు సంబంధించి రైతు భరోసా అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం పంట పెట్టుబడి సాయం ఎలాగైతే అందించామో అలాగే అందిస్తామనే విధంగా చెప్తున్నారు. అదేవిధంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పెండింగ్ పైసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపైన ప్రభుత్వం నుంచి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వంని ఆదాయం పెంచుకుంటూ రైతులకు మేలు చేశాం. దాదాపు 2 లక్షల వరకు రుణమాఫీ అనేది చేశాము. ఇక రైతు భరోసా కూడా అందిస్తున్నాం. దాదాపుగా 9 రోజుల్లోనే 9,000 కోట్లు ఇలా రిలీజ్ చేశామని, త్వరలోనే రైతులకు రైతు భరోసా కూడా అందిస్తామని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే వాస్తవానికి ఈసారి గతంలో ఏదైతే ఉన్నాయో రైతు భరోసాకు సంబంధించి పంట వేసిన వారికే పైసలు వేస్తామని గతంలో ఆ విధానం కాస్త అటు ఇటుగా అయినా కానీ ఇప్పుడు శాటిలైట్ మ్యాపింగ్ అయితే అనుసంధానం చేయబోతున్నారు. కొత్త మెలిక లేదంటే కొత్త రూల్ లాగా తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే వ్యవసాయ అధికారులకు సంప్రదించినప్పుడు చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఇది ఒక 2-3 నెలల సమయం పడుతుంది అంత ఖచ్చితంగా అక్యురేసీతో రావాలంటే. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఎప్పుడు జమ అవుతాయి ఏంటంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే డిసెంబర్ చివరి వారం నుంచే రైతు భరోసా పైసలు అనేది ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఎందుకంటే నిధుల సమీకరణ కూడా జరిగినా తెలుస్తుంది. ఒకవేళ ఇది కనుక మనకు వర్కౌట్ కాలేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచే కొత్త సంవత్సరం కనుకగా రైతు భరోసా పైసలు కూడా జమ చేయొచ్చు అని చెప్పేసి అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఎందుకంటే చాలామంది యాసంగిలో దాదాపు 1 కోటి ఎకరాలంటే కొన్ని చోట్ల ఏదైతే వర్షాలు అంటే కాలువ ఆధారంగా లేదంటే నీటి వసతి తక్కువగా ఉంటుంది. కొంతమంది అసలు యాసంగి పైసలు అంటే పంట అనేది వేయరు. సో అలాంటి వారికి కూడా రాకపోయే అవకాశాలు అయితే ఉంటుంది. కాబట్టి అత్యంత ఖచ్చితంగా అందరికీ కూడా వాస్తవానికి ఇప్పుడు పంట వేసిన వారికి రైతు భరోసా సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది అవసరం అవుతుంది. సో వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మాకు తప్పనిసరిగా ఈ రైతు భరోసా పైసలు అనేది జమ చేయాలని ప్రభుత్వం కూడా చెప్తుంది. ఏంటంటే రైతు భరోసా పైసలు రావాలంటే మీరు పంట వేసి ఉండాలి. ఏ చైన్ అయితే వేశారో అది శాటిలైట్గా చూపెడుతుంది. ఆ రకంగానే ఆ డీటెయిల్స్ వచ్చిన విధానంలో కంటిన్యూ అయితే జరుగుతుంది. తర్వాత మీకు పైసలు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉందంటున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక దాదాపుగా ఏంటంటే కొత్త వారు యాడ్ అవుతున్నారు. దాంతోపాటు పాత వారిలో చాలా వరకు అయితే మినహాయింపించినా కానీ కొత్త వారు యాడ్ కాబోతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని రైతులకు సంబంధించి అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులకు మేలు జరగాలంటే వీరికి కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా వాస్తవ పరిస్థితి అంచనా వేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతాయి. ఇప్పుడు రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వడం లేదు. మనకు జనవరిలోనే 1 తారీఖున ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ పైసలు అనేది జమ కావాలంటే వ్యవసాయ అధికారులు దాదాపుగా విలేజ్లలో తిరుగుతున్నారనమాట. సో పిఎం కిసాన్ పైసలు పడకపోయినా రైతు భరోసా పైసలు పడకపోయినా సో కొన్ని డాక్యుమెంట్లు మీ పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు నెంబరు మీ ఏ అకౌంట్లో పడుతుందో చాలామంది తెలియడం లేదంటున్నారు. అటువంటి వారు కూడా వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే కొంత మరి ఈకేవైసీ కావచ్చు ఇక పిఎం కిసాన్ పైసలు రావడానికి అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని సంప్రదించండి. మీకు 21 నుంచి 20 విడతలు వచ్చినా కూడా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది ఎప్పుడు కూడా అంటే కంప్లీట్ చేసుకోవాలి. దాంతోపాటు యాక్టివ్లో ఉంచుకోవాలి. డీబీటీ ఎనేబుల్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు పైసలు పడతాయి. కాబట్టి ఇప్పుడు చాలామందికి రాని వారు 22వ విడతకు సంబంధించి మనకి ఎప్పుడు జమ అవుతుంది దానిపైన కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫిబ్రవరిలో మనకు ఏదైతే పిఎం కిసాన్ 2,000 రూపాయలు అనేది జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. విశ్వసనీయ సమాచారం. చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియాకి సంబంధించి స్లాట్ బుకింగ్ విధానం ఎలా ఉంది, దానిలో మార్పులు ఏం చేస్తున్నారు ఏంటంటే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే యాప్లో తప్పనిసరిగా తమ పంట వివరాలను సాగు విస్తరణ నమోదు చేస్తేనే వెంటనే యూరియా పరిమాణం కూడా తెలుపుతుందని చెప్తున్నారు అనమాట. సో ఇక ఇందుకు సంబంధించి వ్యవసాయ అధికారుల శిక్షణ కూడా ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగింది. ఏవో కూడా మాట్లాడుతున్నారు. ఈ నెల 20 నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యాప్ని కూడా ప్రారంభం అవుతుందని చెప్తున్నారు అనమాట. మొత్తం మీడియా